హార్ముజ్ జలసంధిపై నిఘాకు ఉపయోగించే అమెరికా నేవీకి చెందిన MQ-4C ట్రిటాన్ డ్రోన్ అదృశ్యం కావడం కలకలం రేపింది. దాదాపు 1600 కోట్ల విలువైన ఈ డ్రోన్ ఎమర్జెన్సీ సిగ్నల్ పంపిన అనంతరం రాడార్ నుండి కనుమరుగైంది. ఏప్రిల్ 9న పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో నిఘా మిషన్లో ఉన్న ఈ డ్రోన్ అదృశ్యమైంది. ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం ఈ డ్రోన్ దాదాపు 50,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా కేవలం 15 నిమిషాల్లోనే 10,000 అడుగుల కంటే తక్కువ ఎత్తుకు పడిపోయింది. హార్ముజ్ జలసంధి సమీపంలో ఇరాన్ ప్రాదేశిక జలాల వైపు వెళ్లిన డ్రోన్ ఆ తర్వాత పూర్తిగా రాడార్ పరిధి నుంచి కనుమరుగైంది. ఈ డ్రోన్ అదృశ్యం వెనక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ వైఫల్యం లేదా ఇంజన్ సమస్యల వల్ల సముద్రంలో పడిపోయి ఉండొచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇరాన్ గతంలో ఇలాంటి డ్రోన్ను కూల్చివేసిన నేపథ్యంలో ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ద్వారా ధ్వంసం చేసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నార్త్రోప్ గ్రూమన్ కంపెనీ రూపొందించిన MQ-4C ట్రిటాన్ డ్రోన్ నిరంతరంగా 24 గంటలకు పైగా సమయం గాల్లో ఉండగలదు. సముద్ర ఉపరితలంపై వేల మైళ్ల దూరాన్ని నిఘా పెట్టగలదు. ఇందులో శత్రు నౌకలను గుర్తించే 360 డిగ్రీల రాడార్లు, హై రిజల్యూషన్ కెమెరాలు ఉంటాయి.